దేవునికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యెషయా గ్రంథము 62వ అధ్యాయము. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశంను గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహిత మగును. యవనుడు కన్యకును వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచియున్నాను. రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కపరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి. బూది గంధముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఆమేన్.